సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలు పాల్గొన్న మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము తంత్రీతిగా ఉన్నది. 2 పేతురు 2వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాము. 2 పేతురు 2:6-7. మరియు ఆయన సుధమ గుబర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును పంపించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచినట్టు వినిన వాటిని బట్టి వాటి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రాలు 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 స్తోత్రాలు. శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి భక్తులైన మనకు ఆయన ఒక దృష్టాంతాన్ని తెలియచేసి మన యొక్క నిత్య జీవమునకు వారసులయ్యే స్థితిని ఘనపరుచుకోవాలని, భద్రపరుచుకోవాలని ఆయన మన భక్తి తత్పరతను గురించి ఆయన తెలియజేసిన విధానానికి ఆయనకు అందుకున్న మనము కృతజ్ఞతలు చెల్లించబద్ధులమవుతున్నాం. మనందరికీ తెలుసు, ఆది కాండములో ఒక కుటుంబం ఉన్నది. అందరు జాగ్రత్తగా వినాలి. ఆది కాండములో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబము భక్తి తత్పరతలతో జీవించే అబ్రహాము కుటుంబముతో జీవించిన కుటుంబముగా ఉంటున్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉంటున్నది. ఆ కుటుంబము లోకము వైపు చూసింది, దేవుని ఆశీర్వాదాలు పొందింది. తన ధన సంపద, లోకంలో ఉన్న ఐశ్వర్యము, ప్రత్యేకమైన స్వార్థము అనే అంశములతో తనకు తానుగా దేవుని మర్చిన వాడిగా ఉంటున్నాడు ఆ యజమానుడు. ఆ యజమానురాలు ఇరువురుడు కలసి దేవుని విడిచి భక్తిహీనతను కొనుక్కొని వారు వెళ్లిన ప్రదేశము మనందరికీ తెలిసినది. తద్రీతిగా ఆ కుటుంబములో ఉన్నటువంటి బిడ్డలు, అల్లుడున్నాడు, అల్లుళ్ళున్నారు, కుమారులున్నారు, కుమార్తెలున్నారు, ఇంకా బంధువులు కూడా ఉన్నారు. ఆయన భార్య భర్త ఉన్నది. అంత సంపూర్ణమైనటువంటి కుటుంబముగా ఉంటున్నది. ఆ కుటుంబంలో అన్ని ఉన్నాయి. భక్తిహీనత చొప్పించబడి ఉన్నది. అనగా భక్తి కోల్పోయిన వారుగా ఉంటున్నారు, దేవుని విడిచిన వారుగా ఉంటున్నారు, దేవుని యొక్క భయభక్తులను వదలిన వారుగా ఉంటున్నారు. తమ తమ జీవన క్రమంలో వచ్చినటువంటి ఆస్తిపాస్తులను, ఐశ్వర్యములను, జ్ఞానమును, లోకంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులన్నీ కూడాను అతిశయంతో కూడి వారి కుటుంబంలో, వారి దేశంలో, వారి గ్రామంలో పాపము పొంచి ఉన్నది. దేవుడు ఒక నీతిమంతుడైన భక్తుని ప్రార్థన విన్నాడు. ఆ నీతిమంతుడైన భక్తుని ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో ఉన్న వారిని రక్షించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆ ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో ఉన్నటువంటి భక్తి తత్పరతలో కొద్దిపాటి విశ్వాసం ఉన్నటువంటి యజమానుడు, భార్య,
ఇరువురు కుమారులు మాత్రమే ఆ కుటుంబంలో నుంచి బయటకు వచ్చారు. అల్లుళ్ళు, కుమారులు, మిగిలిన బంధువులు ఎవ్వరూ రాలేదు. ప్రార్థన ఉన్నది, కృప ఉన్నది. కృప విస్తరింపబడి ఉన్నది. ఆ కృప ద్వారా మరణము నుంచి వారు బయటికి వచ్చారు. అయితే భక్తిహీనత ఉన్నది. ఆ భక్తిహీనత బట్టి బలహీనతను చేయటానికి అపవాది తన కుతంత్రములతో ఉన్నాడు. చదవబడినటువంటి పేతురు భక్తుడి యొక్క వాక్యములో ఆయన చేసినటువంటి, చూడండి, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన బట్టియు వినిన బాటియు వారి అక్రమమైన క్రియల విషయంలో అనుదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చును. చూచినట్టు వినినట్టు జాగ్రత్తగా ఉండాలి. చూచినట్టు వినినట్టు. ఒకవేళ ఆ సొదొమ వలె ఆ యొక్క పరిస్థితులు గల మీరు ఏది చూసినా ఏది వినినా మీ నీతి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త సుమి. అలాంటి నీతిమంతుడైనటువంటి ఆ భక్తుడు ఒక దైవజనుడి యొక్క ప్రార్థన ద్వారా బయటకు వచ్చాడు. అయితే తాను చూచినటువంటి వినిన వాటిని బట్టి సాతానుడు ఆ కుటుంబంలో ఉన్న యజమానిని వదలలేదు, లోతుని వదలలేదు. ఆయన భ్రష్టత్వంలోనికి వెళ్లిపోయాడు. ఆయన ఈ లోక మర్యాదల చొప్పునటువంటి తను చేసినటువంటి క్రియ, ఆ యొక్క లోతు జన్మలలో దేవాతి దేవుడు తెలియజేసినటువంటి మాటను కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. 17వ అధ్యాయములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చూస్తున్నాం. లోతు దినములలో జరిగినట్టును జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. తినుచు, త్రాగుచు, ఇవన్నీ చూశాడు, ఇవన్నీ విన్నాడు. బూతులు విన్నాడు, ఆ త్రాగటం చూశాడు. ఈయన ఆ మత్తులోనికి వెళ్ళాడు, నరక ప్రాప్తుడైపోయాడు. ఆయన మాత్రమే కాకుండా ఆయన సంతతి కూడా, పాపములకు చెందిన సంతతి కూడా నరక పాత్రులయ్యారు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ప్రార్థన, దైవజనుడి ప్రార్థన ఉన్నది, దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, దేవుని యొక్క దూతలు సైతము ఆ కుటుంబానికి వచ్చారు. అయితే కుటుంబం అంతా కూడాను నాశనమైపోయింది. కారణం ఏమిటి? భక్తిహీనత. దృష్టాంతముగా దేవుడు పెట్టానని చెప్తున్నాడు. ఒక దృష్టాంతాన్ని మనకి దేవుడు ముందుగా పెట్టానని చెప్తున్నాడు. భక్తిహీనతలో కూడా వారు చేసిన క్రియ ఏమిటంటే, యూదా భక్తుడు తెలియజేసిన మాటని ఈ రీతిగా మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యూదా పత్రిక 14వ వచనము, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లనెను. అదిగో అందరికీ తీర్పు తీర్చుటకుడు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి హీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి. భక్తిహీనులైన పాపులు. జాగ్రత్త సుమి. భక్తిహీనులైనటువంటి పాపులు. కాబట్టి మన యొక్క భక్తిహీనత మరల పాపంలోనికి తీసుకెళ్తుంది. ఆ పాపమును ఆ ప్రభువు దూత వచ్చి వేల పరిశుద్ధ పరివారంతో వచ్చి మనకు తీర్పు తీరుస్తుంది. లోతు కుమార్తెలు రక్షించబడినప్పటికీ, భార్య రక్షించబడినప్పటికీ వారు పాపంలోనికి వెళ్లిపోయి మరణించారు. ఏం చేశారంటే, వారు మొట్టమొదటిగా వారు చేసిన క్రియలు ఏంటంటే, విన్నారు, చూచారు, అన్ని కూడాను వారి మధ్యన ఉండి వారి యొక్క ఆత్మీయతను పోగొట్టుకున్నాం. ఈ దినాల్లో కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు, మన యొక్క ఆత్మీయతను ఏ మాత్రము కూడాను మనము పోగొట్టుకోకుండా మన జీవితాలని
కాపాడుకోవాలని ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమున సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడినది. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించదో అదే మూలక తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు విధేయులై తొట్టెలుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. విశ్వసించే స్థితిని విశ్వాసముంచువాడు ఏ మాత్రములో సిగ్గుపడడు. జాగ్రత్త సుమి. మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మన యొక్క పరిశుద్ధతను దేవుని కొరకు స్థిరపరచుకుందాం. దేవుని యొక్క భక్తి తత్పరతలో మనము జీవిద్దాం. దేవుడు తన యొక్క ఆత్మతో కూడిన స్థితిని మనకి ఇది నాన్న తెలియజేసిన క్రమాన్ని మనం గుర్తించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనము, యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసినట్లా ఆ తర్వాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు నాకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మనము భక్తిహీనతలోనికి వెళ్ళట్లేదు. ఆ యొక్క భక్తిహీనత మనకున్నటువంటి స్థితి ఏమిటంటే ఆ నరక ప్రాప్తులవుతారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఒక కుటుంబం ఏమో నేటి వరకు కూడా జీవించినది. అది అబ్రహాము కుటుంబం. అబ్రహాము యొక్క సంతతి, అబ్రహాము యొక్క రక్తమైనటువంటి లోతు కుటుంబము నాశనం అయిపోయింది. అది దృష్టాంతముగా నీకు నాకు దేవాతి దేవుడు మన మధ్యన ఉంచారని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 4:12 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమలుంటాయి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. డెఫినెట్ గా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనము ఆయనే వాక్యం విశ్వసిద్దాం, శ్రమలలో సంతోషిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న మరొక సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 10 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 26 మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినలా పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పులకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండదు. దేవునికి స్తోత్రాలు. అనుభవ జ్ఞానము పొందిన తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరము కూడాను అనుభవ జ్ఞానం పేతురు భక్తుడు తెలియజేస్తాడే అట్టి అనుభవ జ్ఞానాన్ని పొందిన వారముగా ఉంటున్నాం. ఈ అనుభవ జ్ఞానము ద్వారా మనము దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారము. 1 పేతురు 1వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాం మీకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము 2 పేతురు 1లో ఉన్న సత్యాన్ని, ఈ హేతుము చేతని మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకొనడి. ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవ స్వభావమునందు పాలువారగినట్టు వాటిని అనుగ్రహించరు. దేవ స్వభావమునందు మనం పాలువారవ్వాలి. ఆయన యొక్క స్వాస్థ్యంలో మనము జీవించాలని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్తలో ఏ రీతిగా చెప్తున్నాడు చూడండి. మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినమును చూడరు. జాగ్రత్త సుమే, ఆ దినమును మీరు చూడలేరు. ఎక్కడ ప్రపంచమంతా కూడా చూడండి, ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరి ఒక దిక్కున ఏలాగు ప్రకాశించునో అలాగనే మనిషి కుమారుడు తన దినమున ఉండదు. వాళ్ళంతే. చైనా, ఇండియా, అమెరికా, ఇటలీ, ఎక్కడికి వెళ్ళినా నీకు సుఖం ఉండదు. ఆ స్థితిగతులన్నీ మనము చూస్తున్నాం. జాగ్రత్త సుమి, ఈ ఆత్మీయతను బలపరచుకోవాలి. నేను కృపలో భద్రపరచబడాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం యాకోబు భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1:12 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ శ్రమల్లో సహించి జీవ కిరీటాన్ని పొందుతామని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుదాం. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవటానికి మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుందాం. దేవుడు నిన్ను నన్ను అటువంటి శక్తివంతమైన స్థితిలో స్థిరపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నానా తెలియజేస్తున్నాడు. ప్రకటనకారుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన 17లో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ప్రకటన 19:15. హల్లెలూయా, స్తోత్రం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప డంగముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యము త్రొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభునను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు. దేవుడు అంత గొప్ప శక్తివంతమైన దేవుడని నీవు విశ్వసించాలి. భక్తిహీనత రాగుచ్చు తిరుచు ఒక కుటుంబం అంతా నాశనమై, నీతిమంతుడైన లోతు కూడా నాశనమైపోయాడు. మద్యము స్వీకరించాడు, అక్రమంలోనికి వెళ్ళాడు, తన యొక్క పాపమును కొని తెచ్చుకున్నాడు. అది దృష్టాంతముగా మనకు ఉంచాడు. అది నరకమైపోయింది. అబ్రహాం కుటుంబం ఉన్నది ఆ స్వర్గమైపోయింది, అనగా పరలోకమైపోయింది, నిత్య జీవం అయిపోయింది. లూకాసు వార్త 16లో అబ్రహాం ఎక్కడున్నాడో మనం చూస్తాం. ధనవంతుడు, పేదవాడుకు ఎక్కడ, లాజరు ఎక్కడున్నారో నేను దేవుడు తెలియజేసినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడో మనం చూస్తున్నాం. లోతైతే ఆ కుటుంబం అంతా అల్లుడు, కుమారులు, కుమార్తెలు, భార్య, ఈవెన్ తను కూడా నాశనమైపోయారు. భక్తిహీనత. జాగ్రత్త సుమే, భక్తిహీనతలోనికి మనం వెళ్ళకూడదు. ఆ రీతిగా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఈ దినాన ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం కొన్ని సత్యాలను తెలుసుకోవాలి. దేవుడు ఈ రీతిగా అలాంటి వారు ఎలాగ మాట్లాడతారంటే చూడండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, జాగ్రత్త, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు. మలినమైన దురాశ కలిగి, దురాశే అలాంటిది, మళ్ళా మలినమైనది. నీవు లోతు వలె ఉంటే తల్లిదండ్రులుగా చెప్తున్నాను, మీ బిడ్డలను ఆశీర్వదించి దేవుడు ఈ లోకములో భూలోకములోని కాదు పరముడు కూడా వారికి స్థితిగతులు జీవ కిరీటము ఇవ్వాలి అనంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉండాలి. మనము ఒకవేళ వాక్యము తెలియక ముందు పాపము చేసి ఉంటే ఈ దినమున ఆ లోతు కుటుంబంలో చూద్దాం. లోతు కుటుంబంలో ఉన్న కుమారులు, అల్లుళ్ళు, కుమార్తెలు, భార్య, తను నాశనమైపోయారు. మనము నీతిమంతులుగా ఉండటానికి
మన బిడ్డలను ఆశీర్వదిస్తాడని అబ్రహాము సంతానాన్ని చూస్తున్నాం. ఇక్కడ లోతు సంతానాన్ని, లోతు కుటుంబాన్ని చూశాం. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే మన పాపములు, దోషములు దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుని ఎదుట ఒప్పుకొని మన బిడ్డల యొక్క భవిష్యత్తు తరతరములు ఆశీర్వదకరంగా ఉంచులాగనా, రేపు రాబోయే నిత్య జీవులు మన బిడ్డలు ఉండలాగనా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుని భక్తి తత్పరతను సిద్ధపరచుకుందాం. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతమైనటువంటి సత్యాన్ని మాకు బోధించినందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులుగా మాకు బాధ్యతలను మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా బిడ్డల భవిష్యత్తు మేము చూడాలి అంటే మేము నీతిమంతులుగా తీర్చబడాలి. లేదా భక్తి తత్పరతలో సిద్ధపరచబడి ఉండాలి. లోకము వైపు చూడకూడదు నాయన. మేము లోకము వైపు చూసినప్పుడు అది దృష్టాంతముగా లోకము వైపు చూసిన కుటుంబాన్ని మా ముందు ఉంచారనైనా. త్రాగుట, తినుట, నాటుట, అమ్ముట అనగా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినముతో కూడినటువంటి దురాశలు కలిగి జీవించే మనస్తత్వం నుంచి మమ్మల్ని విడుదల చేసినందుకు స్తోత్రాలు. అవి ఒకవేళ మాకునైనా వాక్యము వెనక ముందు ఉంటే క్షమించమని అడుగుతున్నాము తండ్రి. క్షమించండి నాయన. వారి బిడ్డలను ఆశీర్వదించండి నాయన. అబ్రహాము బిడ్డల వలె ఆశీర్వదకరముగా వారిని మార్చుకునేందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కృపలో భద్రపరచండి నాయన. దేవదూతలు వచ్చారు నాయన. దేవాది నీతిమంతుడైన భక్తుడు ప్రార్థించాడు నాయన. దేవుడు సైతము భూమి మీదకు వచ్చాడు నాయన. అయినా కూడా కృప విస్తరింపబడినప్పటికీ నాయన, కృపను వదిలిన వారుగా ఉన్నాము నాయన. ఆ కృపను వదిలినైనా పాపంలో పడిపోయి సాతాను శోధంలో ఉండిన ఆ లోతు కుటుంబం వల్ల మేము ఉండక నాయన, నీ తీర్పులోనికి రాక భక్తిహీనుల పాపములను గురించి తీర్పులోనికి రాకనైనా మమ్మల్ని జీవ కిరీటములకు సిద్ధపరచుకున్నందుకు స్తోత్రాలు. నా బిడ్డలందరినీ ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక. నీతియుక్తమైనట్లుగా బలపరచబడిన గాక. మీరు నాయన భూలోకములో ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము చెప్పిన మాట, అంతకు ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసి చెప్పిన మాట నాయన ఈ దినమున నెరవేర్చు జరుగుతున్నది. ప్రతి చోటనైనా ఈ క్రియలే జరుగుతున్నాయి నాయన. మేము గుర్తెరిగి ఆ దినము రాబోతున్నదని గుర్తెరిగి మాకు మేముగా సిద్ధపడే యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆయన మా కుటుంబములు ఆ కుటుంబములే ఉండక నీ యొక్క ఆత్మీయ భక్తులుగా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుటుంబం వలె తీర్చబడి కృపలో భద్రపరచబడిన గాక. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నారు ఆయన. పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి విశ్వాసాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నారు ఆయన. పేరు పేరున ఆశీర్వదించండి. కుటుంబంలోని ప్రతి చీకటిని యేసు నామములో విడుదల చేయబడిన గాక. తల్లిదండ్రులకు, బిడ్డలకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు, అల్లుళ్లకు, కోడళ్లకు నాయన శాంతిని, సమాధానాన్ని, యోగ్యత గల భవిష్యత్తును దాయిచేయన. తమకు తాముగా పాపంలో పడిపోతే ఆయన విడుదల చేయండి. యజమానురాలు నాయన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు నీతిమంతుల పిల్లలను నేను ఆశీర్వదించున్నాను అని మీరు చెప్పిన మాటలు నాయన కుటుంబాలు ఎరిగి జీవించడానికి ఆ లోతు కుటుంబాన్ని దృష్టాంతముగా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అంటే బిడ్డను ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఏకాత్మను ఏక మనస్సును నా బిడ్డకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఏకాత్మ ఏక మనస్సు లేని లోతు భార్య లోతు నాయన అటువంటి కుటుంబాలు ఉంటే దాని వారిని క్షమించి వారు ఏకాత్మ ఏక మనస్సులోనికి వచ్చి నీతిమంతులుగా తీర్చబడి వారు వారి బిడ్డలు జీవ కిరీటములకు వారసులు కాబట్టి మాత్రమే కాకుండా లోకములో వర్ధిల్లింపజేసి ప్రతి పరిస్థితి స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి అపవాదిని తరిమివేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
వేడుకుంటున్నాను. నాయన యవనస్తులు నాయన చదివారు నాయన, మీరు ఇచ్చారు నాయన జ్ఞానము, చదువు, వారికి ఉద్యోగాలు ఇవ్వండి నాయన, ఎదురు చూస్తున్నారు. గర్భఫలములు ఇవ్వండి నాయన, ఎదురు చూస్తున్నారు. మీరు చేస్తారు కదా స్వామి, మీరు ఇస్తారు కదా నాయన, మీ కృప ఉన్నది కదా మాకు, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, మా భక్తి తత్పరత మీకు తెలుసు కదా స్వామి. వివాహాలు జరిగించండి నాయన, వయసుకి ఏకాంగులను సంసారులుగా చేయబడని నేనే అన్నావు కదా తండ్రి. ఫలించమని చెప్పిన దేవుడు కూడా మీరే కదా తండ్రి. అంటే స్థితి నా బిడ్డలకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడను గాక. చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానం వివేకము దాయిచ్చేయన, వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు. అయినా భర్తను కోల్పోయిన వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, భర్తను భార్యను కోల్పోయిన వృద్ధులు ఉన్నారు తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి. అయినా వారి వారి బిడ్డలు అయినా అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశము, ఇంగ్లాండ్ దేశం, అయినా కువైట్, అయినా అదే రీతిగా గల్ఫ్ కంట్రీస్, అయినా ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, అయినా ప్రతి కంట్రీలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, క్షేమాన్ని దాయించండి. పాత నుంచి దూరపరిచి, కరువు నుంచి దూరపరిచి, తల్లిదండ్రులకు క్షేమకరమైన వార్తలను మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లి, భక్తి తత్పరతలు స్థిరపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించు. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవుని యొక్క కార్యములు నా బిడ్డల కుటుంబంలో జరిగించబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు స్థిరపరచబడిన గాక. రోగులుగా ఉన్నవారు వారికి ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. అస్వస్థత గురైన బిడ్డలను గురించి ప్రార్థిస్తున్నాను. నకశిక పర్యంతము వారి శరీరంలో ఉన్న ప్రతి రోగము యేసు నామములో విడుదల చేయబడిన గాక. విశ్వాసంతో వారి నీతిని స్థిరపరచబడి ఆత్మతో బలపరచబడిన గాక. ఆత్మదేవుని యొక్క శక్తి స్థిరపరచబడి ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. శాంతి సమాధానంతో కూడిన ప్రతి పరిస్థితి క్రమపరచబడిన గాక. లోకము వైపు చూడక నీ వైపు చూసే యోగ్యతను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మదేవా, దేవుడు వారి యొక్క సన్నిధిలో ఉన్నా కూడా పడిపోయిన కుటుంబం నాయన, మేము అలా ఉండకూడదు నాయన. మాకు దృష్టాంతాన్ని మాకు ఉంచావు నాయన. మా కుటుంబాలన్నీ పరిశుద్ధపరచుకోండి నాయన, పవిత్రపరచుకోండి నాయన, శక్తివంతము చేసుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. ఎక్కడనైనా రక్షణ సువార్త ఉన్నదో ఆశీర్వదకరంగా మార్చండి. కరోనా నుంచి విడుదల చేయండి నాయన. ఏదైనా యాజకులు ప్రార్థిస్తున్నారు, కాపురులు ప్రార్థిస్తున్నారు, బోధకులు ప్రార్థిస్తున్నారు. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, శక్తివంతము చేయండి స్వామి. కృపా సత్య సంపూర్ణైన దేవుడి మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించి వారి నోట వచ్చిన ప్రతి ప్రార్థన ఆశీర్వదకరంగా మార్చబడిన గాక. కుటుంబాల్లో సంతోషకరమైన ఎదుర్కొలు ప్రకటించబడిన గాక. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకములు దాయిచేసి క్షేమమైన పరిపాలన అందించబడిన గాక. ఆత్మదేవుని యొక్క కృప సిద్ధీకరింపబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, చదివినటువంటి భవిష్యత్తును మా బిడ్డలకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలకు జ్ఞాన వివేకములు దాయి చేస్తున్నందుకు స్తోత్రాలు. తద్వారా వారికి మంచి భవిష్యత్తులో స్థిరపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. వారు చదివిన చదువు జ్ఞాపక శక్తి దయచేసి ప్రశ్నకు సమాధానం రాసే ఐక్యూ వారికి మా బిడ్డలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా అదే రీతిగా పట్టణాలు ఆయన అందరూ ఇప్పుడు విరివిగా తిరుగుతున్నారు తండ్రి. అపవాదిని బంధించండి, అపవాదిని బంధించండి, అపవాదిని బంధించండి. మీరు బంధిస్తే చాలు మాకు ఆరోగ్యాలు ఉంటాయి. అట్టి స్థితి జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లింది. మీ అగ్ని కాంక్షను సంగము నీటితో ప్రేరహాలతో ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తుతులు స్తోత్రం. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు స్నేహితుల మధ్యను, బంధువుల మధ్యను, రక్త సంబంధికుల మధ్యను, సకలమైన ప్రజల మధ్యను ఉంచినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనిచ్చిన తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవురాహారము మాకు దాయిచ్యం. మన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధనలు తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేయని ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఇది ఆరాధనలో పొందిన ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి నేటి కరోనా వ్యాధి నుంచి ప్రపంచం నుంచి విడుదల చేసి సంతోషకరమైన ధర్మలు ప్రకటించి కృపలో భద్రపరచబడను గాక. ఆమేన్. 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 హ్యావ్ ఎ బ్లెస్డ్ డే మై డియర్.
Have a blessed day. God has taken the way to bless you all in this day. God bless.